ఎలా ఉన్నారు? బానే ఉన్నాను. కొద్దిగా చిక్కిపోయినట్లున్నారు ఈ మధ్య మీరు. బాగా. బాగా చిక్కిపోయారు కదా? ఏంటి రీజన్ ఏంటి? స్ట్రెస్. స్ట్రెస్ అంటే పని వల్ల, లేకపోతే వేధింపుల వల్ల, లేకపోతే దూషణల వల్ల? దూషణల వల్ల. దూషణ వల్ల. ఇటీవల మీకు జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించి డిసెంబర్ 31 ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో మీ మైండ్లో ఏం చెప్పదలుచుకున్నారు? ఆ వీడియోలో మీరు నేను చెప్పదలుచుకుందే వీడియోలో చెప్పాను. చెప్పారు అంటే క్లుప్తంగా, అంటే మీరు చెప్పింది వేరు, మీరు ఏమి ఆలోచించి వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వాలని ఆ వీడియోలో పెట్టారు క్లుప్తంగా 2 లైన్స్ లో. నేను పెద్దగా ఏం ఆలోచించనండి వీడియోలు చేసేటప్పుడు. నాకు ఇది మంచిగా అనిపించింది అంటే మంచి చేస్తాను. ఓకే, దిస్ ఈస్ నాట్ సేఫ్ కదా, ఎందుకు అంత అవసరమా అనిపించేసేసి ఏదో కొంచెం సిటీ మధ్యలో ఏదో ఇళ్లలో కమ్యూనిటీలో అది కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఎట్లా తెలిసింది? అంటే తాడిపత్రిలో డిసెంబర్ 31న అవును మహిళలకు జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన పార్కులో నైట్ ఫంక్షన్ చేస్తారని మీకు ఎట్లా తెలిసింది? తాడిపత్రి నుంచే నాకు తెలిసిన మెసేజ్ వచ్చింది, పంపించారు. అంటే అటువంటి ఫంక్షన్స్ దేశవ్యాప్తంగా జరుగుతాయి. జనవరి 1 అంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతాయి. అవును, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల జరుగుతాయి. అంటే ప్రత్యేకించి ఫంక్షన్లు చేసుకుంటారు కానీ లేడీస్ మాత్రమే అనేది అది ఎక్కడ జరగదు. అంత ఫ్యామిలీస్ తో కలిసి పార్టీస్ ఉంటాయి, ఫుడ్ ఉంటుంది, మ్యూజికల్ నైట్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటాయి. కానీ ఇక్కడ లేడీస్ కు మాత్రమే అనేది అక్కడ పెట్టారు. దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చిందంటారు. దాన్ని బట్టి మీరు మెసేజ్ ఏమి ఇచ్చారు మహిళలకి? తిరిగి వచ్చే దారిలో మీరు ఫంక్షన్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి కాదు. అంత దూరం అది పెన్నా నది ఒడ్డులో ఉంది. ఎందుకంటే దానికి సంబంధించిన వీడియో కూడా బిఫోర్ రిలీజ్ చేశారు. పలానా ప్రాంతం అది డ్రోన్ షాట్ అంతా వేసారు. ఆ రోడ్డు మీద నుంచి అంతా వెళ్ళేది. సో ఏదో మీ ఊర్లోనో ఇంట్లోనో కమ్యూనిటీలోనో చేసుకుంటే సేఫ్టీగా ఉంటుంది. అంత దూరం వెళ్ళి మళ్ళీ అక్కడ పెన్నా నది వద్ద కొంతమంది గాంజా తీసుకునే వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు ఉంటారు. సో తిరిగి వచ్చే దారిలో ప్రమాదం ఏదన్నా ఎదురైతే పోలీసులు కూడా మీకు రక్షణ కల్పించలేదు కదా. 31st నైట్ ఎంతమందికి మాత్రం రక్షణ ఇస్తారు అంతే నేను చెప్పింది. ఒక మామూలుగా ఒక బాధ్యత కలిగిన పౌరురాలిగా జాగ్రత్తగా ఉండాలని మాత్రమే మీరు చెప్పాలి అంతే. దానికి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎందుకు రియాక్ట్ అయ్యాడు? అది ఆయనే ఇచ్చారట, నాకు తెలియదు. అంటే మీరన్న మాటలో ఏమీ లేదు, జాగ్రత్తగా ఉండమన్నారు. దాంట్లో అతనికి నెగటివ్ గా ఏమన్నా అనిపించిందేమో? అనిపిస్తుంది. అతని మైండ్ సెట్ అండి, అది నాది కాదు కదా. నా ఫ్రెండ్ ఈవెంట్ చేసినా కూడా నేను ఐఎమ్ వెరీ క్లియర్. నా బెస్ట్ ఫ్రెండ్ ఈవెంట్ చేసినా కూడా నా బెస్ట్ ఫ్రెండ్ ఫస్ట్ నేను చెప్పడానికే ట్రై చేస్తాను. ఎందుకు పనికిమాలిన ప్రోగ్రాంలన్నీ మానేసేసి అని చెప్తాను. ఐఎమ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. ఒకవేళ లేదనుకో, అది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అంటే కూడా నేను వీడియో తీసి వదిలేస్తాను. వాళ్ళ నా మిత్రులే అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమం అంత మంచిది కాదు మహిళలకు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తా. దట్స్ మై నేచర్. నో, ఇక్కడ ఆ మెసేజ్ తాడిపత్రిలో ఈ విధంగా మహిళలకు పార్టీ ఫంక్షన్ జరుగుతుంది 31st అనే మెసేజ్ మీకు పర్సనల్ గా తెలిసిందా, లేకపోతే మీరు సోషల్ మీడియాలో చూసారా, లేదా మీ పార్టీ గ్రూప్ లో ఏమన్నా వచ్చిందా? నాకు వాట్సాప్ వచ్చింది, ప్రైవేట్ గా వచ్చింది. ప్రైవేట్ గా వచ్చింది కాబట్టి మీరు స్పందించారు. మీకు గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారితో గాని జేసీ ఫ్యామిలీతో గాని ఏమైనా పరిచయం ఉండటం కానీ ఏదైనా ఉందా? అసలు ఏమీ లేదండి. యాక్చువల్లీ ఏమైందంటే ఈయన తిట్టినప్పుడు కూడా 2వ తారీఖు రాత్రి నాకు ఒక వీడియో వచ్చింది. వీడియో వచ్చి ఇది చూడండి అని పెట్టారు. నేను ఓపెన్ చేసా. సరే ఎవరో ఏముంటుందో మనకి ఎందుకు వచ్చినది, ఈజ్ దట్ సో ఇంపార్టెంట్ అండి అని కూడా అడిగా. అది చూడడానికి కూడా నాకు ఓపిక లేదు. 5 minutes చూపిస్తుంది. లేదు ఒకసారి ప్లీజ్ వాచ్ అండ్ గెట్ బ్యాక్ టు మీ, దెన్ మాట్లాడతాము అన్నారు. ఏం చూస్తావులే అని చెప్పేసి వదిలేసిన. ఆయన ఎవరో తెలిసింటే నా గురించి ఏమన్నా మాట్లాడింటాడేమో అని ఓపెన్ అయినా చేసిండేదాన్ని. అవును, అంతే, తెలీదు అసలు. ఏదో వీడియో వచ్చిందిలే, మా తర్వాత చూద్దాం. అంతే. నాకు ఆ రోజు బాగా తలనొప్పిగా ఉండింది. సరే రేపు పొద్దున్న నేను అదే పెట్టాను. నేను అవును, నాకు అది కూడా వాట్సాప్ కే వచ్చింది ఫస్ట్ వీడియో. అందుకే నాకు అడిగాను, ఇస్ దట్ సో ఇంపార్టెంట్ అండి ఇప్పుడు చూడాలంటే మీరు చూసి మీరు చూడండి తర్వాత నేను మాట్లాడతాను అన్నారు. అండ్ మేబీ ఆయనకు చెప్పడానికి మనసు రాక అలా అడిగింటారు, చూడండి చూడండి చూడలేదు అసలు. అంతే. అంటే బిఫోర్ డే ఆయన మొహం కూడా నాకు తెలిసింటే, మీరు అన్నట్లు ఆయన పరిచయం ఉండింటే ఈయన నా గురించి ఏదో కామెంట్ చేశాడని ఖచ్చితంగా క్యూర్ వస్తానే చూసేవాడు. ఐ డోంట్ నో హిమ్. ఏదో వీడియో చూడండి అనేసరికి ఏదో లైట్ తీసుకున్నారు, కానీ మరుసటి రోజు చూశారు.
లేదు లేదు, నేను నిద్ర లేచేసరికి నా ఫోన్ అంతా ఎర్రగా మారిపోయింది, మొత్తం మీడియా నుంచి మిస్డ్ కాల్స్. మిస్సెస్ ఓకే 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 మిస్డ్ కాల్స్ ఆ మిస్డ్ కాల్స్ అయినాక వాట్సాప్ లో కంటెంట్ అయితే ఖచ్చితంగా పెడతారు కదా, మిస్డ్ పెడతారు. కాల్స్ మనం డిసైడ్ ఎందుకంటే ఫోన్ స్క్రీన్ నిండా ఇలా ఉన్నాయి. వాట్సాప్ లోకి వెళ్ళంగానే నేను అనుకున్నా లిటరల్లీ ఏదో ఆంధ్ర తెలంగాణలో ఏదైనా ఇష్యూ జరిగింటుందిలే, సో మీడియా వాళ్ళకి నా దాని మీద స్పందించమని ఏమన్నా మీడియా వాళ్ళు కాల్ చేస్తుంటారు. అవును, బట్ ఇష్యూనే నేనని వాట్సాప్ లోకి వెళ్ళిన తర్వాత అర్థమైంది, అన్ని ఇట్లా మొత్తం thumbnails తో సహా అందరు పెట్టేశారు మీడియా వాళ్ళు, ప్లీజ్ గెట్ మీరు బ్యాక్. ఎప్పుడు చూశారు అది? మధ్యాహ్నం 12:30కి అండి, ఎందుకంటే నాకు మైగ్రేన్ హెడేక్ వల్ల రాత్రి కూడా నేను ఆ వీడియో ఏం చూస్తావులే అని నేను గెట్ బ్యాక్ అవుతానండి తర్వాత అని చెప్పాను. అర్లీ మార్నింగ్ 5 o'clock ఏమో నాకు నిద్ర వచ్చింది. ఐ గాట్ అప్ ఎట్ 12:30 ఆఫ్టర్నూన్. ఓకే, ఆ ఫోన్ చూసాను. చూశారు. 12:40కి ఫ్రెష్ అప్ అయ్యాను, తిన్నాను, 1:40 నుంచి లైవ్ లో ఉన్నాను. అది చూస్తూనే మీకు ఏమనిపించింది? అసలు ఏమనిపించింది కదా, అంత భూత్ పెద్ద తిట్టాల్సినంత అవసరం ఏముంది మనిషికి, పెద్ద మనిషికి, అదే వచ్చింది. ఏమన్నాడు చాలా ఘాటుగా, ఆ వీడియో కూడా నేను చూస్తాను. అవును, అదేముంది ప్రాస్టిట్యూట్. అవును, రోజు అంటే ఆయన ఏదో ఆయన మనుషులు నా ఇంటి పక్కనే ఏజ్ లో ఆయన అంత గట్టిగా ఆ మాట మీరు ఆ వీడియోలో చూసినప్పుడు మీకు ఎట్లా ఫీల్ కలిగారు? అంటే సడన్ గా చూస్తూనే నాకు కంప్లీట్లీ అంటే ఒక కల్చర్లెస్, మామూలుగా ఏమంటారు, ఒక వ్యక్తిత్వం కానీ ఒక క్యారెక్టర్ కానీ, లేకపోతే వీళ్ళకి అసలు ఏది లేనోళ్ళు అలా అలా మాట్లాడతారు. బేసిక్గా నేను మనుషుల్ని బాగా అంచనా వేస్తాను, అంతో ఎంతో మనిషికి కాస్త వ్యక్తిత్వం ఉంటుంది, ఏదీ లేని వ్యక్తులే ఇంత నీచంగా మాట్లాడతారు అనిపించింది. మాట్లాడారు, బాగుంది, మీరు చూశారు, బాధపడ్డారు, మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేశారు కన్నీళ్లు పెడుతూ. ఆ మాటలు అది ఇప్పుడు కాదు, 2-3 రోజుల తర్వాత మీరు మేము ఏమనుకున్నామంటే మాధవీలత ధైర్యవంతురాలు, ఇట్లాంటి కామెంట్లు ఇట్లాంటి పట్టించుకోదు, అందుకే రెస్పాండ్ కాలేదేమో మేము అనుకున్నాం. కానీ వన్ డే సడన్ గా ఒక వీడియో వచ్చింది, 2-3 నిమిషాల వీడియోనే, తట్టుకోలేకున్నాను. 30 seconds 30 seconds అయినా నేను తట్టుకోలేకున్నాను, దాన్ని నేను డైజెస్ట్ చేసుకోలేకున్నాను, రెండే కన్నీళ్లు పెడుతూ వీడియో రిలీజ్ చేశారు. ఎంటైర్ మీడియా కూడా అయ్యో పాపం అనేసి మీ మీద సానుభూతి చూపించింది. ఆ తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అవుదామంటే ఇంకా మీరు ఆ బాధలో ఉన్నారు కదా అని చెప్పేసి మీడియా కూడా మిమ్మల్ని అప్పుడు టచ్ చేయలేదు. తర్వాత మీరు కోలుకున్న తర్వాత ఎప్పుడైతే ప్రభుత్వాలు స్పందించలేదో, పార్టీలు స్పందించలేదో, అప్పుడు మీరు ఒక వ్యక్తిగా మీకున్న హక్కులను రక్షించుకునేదానికి, మీకు మహిళలకు ఉన్న హక్కులను కాపాడుకునేందుకు మీకు ఎవరు అండగా నిలబడకపోయినా పోలీసు స్టేషన్ మెట్లెక్కారు. కానీ ఇది మొత్తం చెప్పాలి, నేను 3వ తారీఖు 4వ తారీఖు మీడియాతోనే సరిపోయింది నాకు. నా కోసం నేను బ్రెత్ తీసుకునేంత గ్యాప్ కాదు. 3వ తారీఖు అయితే దాదాపు 9 ఛానల్స్ కి ఇచ్చాను నేను నా వాయిస్. తర్వాత 4వ తారీఖు దాన్ని కొంచెం తగ్గించా, ఇంకా మిగిలిన వాళ్ళకు ఐఎమ్ నాట్ ఫైన్ అని చెప్పుకుంటూ వచ్చాను. బికాజ్ నా కోసం ఫస్ట్ నేను ఆలోచించుకోవాలి, వాళ్ళు రిపీటెడ్గా మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి, మీరు అక్కడికి వెళ్తారు, మీరు ఇక్కడికి వెళ్తారు, మీరు కేసు ఫైల్ చేస్తా అంటే లెట్ మీ టేక్ సమ్ బ్రెత్. నా కోసం ఆలోచించుకోవడానికి కొంచెం సమయం కావాలి. బట్ నాకు అప్పటికి వచ్చిన ఆలోచన మహిళా కమిషన్కి కంప్లైంట్ చేస్తానని అయితే చెప్పేశాను నేను. 2వ రోజు నాకు మళ్ళీ వచ్చిన ఆలోచనకి నేను దీన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్తాను అని చెప్పగలిగాను. తర్వాత ఆ రోజు సాయంత్రం అంటే 4వ తారీఖు సాయంత్రం మా చుట్టాలందరూ మా మదర్కి ఫోన్ చేసి, అందరూ ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళే కదా, వాళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళు చాలా పెద్ద రౌడీలు అది ఇది అని అంత భయపెట్టేసరికి బెదిరించారు. అని సరే మా మదర్ పానిక్ అయిపోయారు. ఆమె చిన్న చిన్న విషయాలకి చాలా పానిక్ అయిపోతూ ఉంటుంది. నాకున్న స్ట్రెంతే నా పేరెంట్స్, నిన్న తెరే పీచే కోనే అంటే మేరే పేరెంట్స్ అని చెప్తాను. వాళ్ళ బ్లడ్ వల్లే నేను ఇంత, మా అమ్మ నుంచి నేను నేర్చుకుంటే లైఫ్ లో ఎలాంటి అయినా ఫేస్ చేయాలి అని. మా నాన్న ఇచ్చిన బ్లడ్ ఏంటంటే ఎవరిని కేర్ చేయడం, ఎవరిని కేర్ చంపేస్తారా అని చంపేసుకుని అయితే ఏంటి, ఇప్పుడు చచ్చిపోవాలా, ఓకే చచ్చిపోతాం అయితే ఏంటి, ఆయన అలాంటి నేచర్ అసలు. హీ డోంట్ కేర్, దేనికి భయపడ్డు. ఆ ధైర్యం అంతా మరి ఇంకెక్కడి నుంచి వస్తుంది, మా అమ్మ నాన్నల నుంచే వస్తుంది. సిచ్యువేషన్స్ ఫేస్ చేసే అమ్మ నుంచి, ఎవరిని కేర్ చేయకపోవడం అన్నది మా నాన్న నుంచి. పైగా ఏది కడుపులో పెట్టుకొని డేట్ బై డేట్ చెప్తాను, అడిగిన గ్యాప్ రాలేదు. నేను సిక్ అయ్యా, ఎందుకంటే నాకున్న స్ట్రెంత్, మా అమ్మ భయపడి ఇదంతా వద్దు అని చెప్పేసి ఎందుకు ఇదంతా దాని జోలికి పోగనేసరికి నేను బాగా సిక్ అయిపోయా. విషయం ఏంటంటే డాడీకి తెలియదు విషయం, బికాజ్ ఆయన పెద్ద న్యూస్ చూడడు అసలు. సో డాడీకి చెప్పలేదు మేము, ఎందుకు ఆయనకు హార్ట్ సర్జరీ అయింది, సో వీ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ హిమ్. అమ్మ చాలా ప్యానిక్ అయిపోయింది, నాకున్న స్ట్రెంతే మా అమ్మ. సో నేను ప్యానిక్ అయిపోయాను అది చూసేసి, ఎందుకంటే ఆల్రెడీ మైండ్లో డిస్టర్బెన్స్ నడుస్తూ ఉండింది. అండ్ దెన్ నేను హాస్పిటల్కి వెళ్ళి, నేను సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి, బికాస్ నాకు అవసరమైంది అది.
అండ్ దెన్ అలా జరుగుతున్న ఎప్పుడు జరిగింది 5వ తారీఖు 6వ తారీఖు అండ్ 6వ తారీఖు సాయంత్రం కల్లా డ్రాఫ్టింగ్ చేపించడం జరిగింది. నేను మహిళా కమిషన్ కి ఉమెన్ కమిషన్ కి పెట్టాలంటే మనం ఇష్టం వచ్చింది రాయకూడదు కదా, ఎగ్జాక్ట్లీ రాయాలి. 6వ తారీఖు అంతా మొత్తం డ్రాఫ్టింగ్ ఫుల్ గా రెడీ అయిపోయింది. 7వ తారీఖు వాళ్ళ మెయిల్ ఐడి, వాళ్ళకి ఫోన్లు చేసి మెయిల్ ఐడీలు తీసుకోవడం జరిగింది. 8వ తారీఖు అన్నింటినీ మళ్ళీ ఇట్లా ఫిలిం ఛాంబర్ వాళ్ళకి కాల్ చేయడం జరిగింది. అండ్ తర్వాత హైదరాబాద్ రావడం జరిగింది. అండ్ మొత్తం వాళ్ళకి మెయిలింగ్స్ చేయడం జరిగింది. అండ్ శివబాలాజీ గారు ఏం చెప్పారంటే 11వ తారీఖు మేము ఊరెళ్తున్నాము, మళ్ళీ 1 వీక్ ఫిలిం ఛాంబర్ క్లోజ్ ఉంటుంది. నేనేం చెప్పాలంటే ఫస్ట్ మాకి కంప్లైంట్ ఇచ్చి అండ్ దెన్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కుదాం. 1 by 1 స్టెప్ బై స్టెప్ చేయాలి, ఏదైనా ప్రాపర్ గా చేయాలి, ఇష్టం వచ్చినట్లు మెస్సీ చేయకూడదని నా ఉద్దేశం. ఫస్ట్ ఉమెన్ కమిషన్ కి పెట్టా, తర్వాత హ్యూమన్ రైట్స్ కి పెట్టా, తర్వాత ఛాంబర్ కి 1 వీక్ హాలిడేస్ అంటే 17th ఓపెన్ అంటే నాకు 18th అపాయింట్మెంట్ ఇచ్చారు. సో దాని వల్ల ఇంత లేట్ వచ్చింది తప్ప ఎక్కడ కూడా నేను కావాలని నిద్రపోయి అండ్ స్టెప్ బై స్టెప్ చేయాలి, ఏదైనా మెస్సీ చేయకూడదు నేను. సో దాని తర్వాత ఫస్ట్ మాకెళ్ళి వాళ్ళని కండెమ్ చేయమని అడిగా. వాళ్ళు నేను అడిగింది ధర్మం క్షమాపణ చెప్తున్నాను, క్షమించండి, ఏదో ఆవేశంలో అన్నాడు కదా. ఇక్కడ భారతదేశంలో చట్టాలు ఆడవాళ్లకు చాలా బలంగా ఉన్నాయండి, మనుషులందరికీ కూడా చాలా బలంగా ఉన్న చట్టాలు ఉన్నాయి. వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే కొంతమంది చేతిలో మాత్రమే ఉన్నాయండి. ఆ కొంతమంది చేతిలో ఉండకపోతే ఇష్టం వచ్చినట్లు తిట్టి క్షమాపణ ఇటు మొహం మీద పడేస్తే, అంటే రియాక్ట్ అవ్వకముందు, లేకపోతే రియాక్ట్ అయితే క్షమాపణ పడేసేస్తే మనం నోరు మూసుకొని భిక్షం తీసుకొని ఉండాలి, అంతే ఆడదాని బతుకు.